హాయ్ అండి, వెల్కమ్ టు విఆర్ క్రియేషన్స్. ఇవాళ మన క్లాస్ సెకండ్ చూద్దాం. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా థ్రెడ్, ఇలా వేలికి చుట్టుకోవాలి. ఈ ఎడ్జ్ ఉంటుంది కదా, ఇలా చేతిలో పట్టుకోవాలి. పాలు మొత్తం ఇప్పదీస్తాం, ఒక ఎడ్జ్ నుంచి వేసుకుంటూ వద్దాం. అప్పుడు మనం చాలా డిజైన్స్ వేసుకుంటాం కదా, ఇలా లైన్గా వేసుకుంటూ వెళ్ళచ్చు. స్టార్ట్ చేద్దాం. ఇలా చుట్టుకున్న తర్వాత నీడిల్ ఇది బ్యాక్ సైడ్ పెట్టుకోవాలా. బ్యాక్ సైడ్ పెట్టుకొని ఈ నీడిల్ కుచ్చుకొని ఈ థ్రెడ్ని చూడండి బాగా, ఈ థ్రెడ్ని ఇలా ఒక రోల్ చేసి క్లాత్లో నుంచి బయటికి లాగాలి. లాగి ఇక్కడ ముడి వేసేసుకోవచ్చు. మీరు బిగినర్స్ కదా, ఇలానే ముడి వేసుకోండి. డైరెక్ట్గా క్రోషా నీడిల్తోనే ముడి వేయచ్చు. అది ముందు మీకు తర్వాత ప్రాక్టీస్ అయిన తర్వాత వస్తుంది. అందుకని ఫస్ట్ ఇలా ముడి వేసుకోండి. 2 knots వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ థ్రెడ్ ఇలా చుట్టుకోండి. ఇప్పుడు నాటు ఇది జారిపోదు. ఇప్పుడు ముడి పడిపోయింది కదా, ఇంకా జారిపోదు. ఇది మళ్ళీ నీడిల్ని క్లాత్లో కుచ్చి ఇలా థ్రెడ్ని బయటికి తీయాలి. తీసి ఇక్కడ ఒక లూప్ ఫామ్ అవుతుంది, గమనించినారా? ఇక్కడ లూప్ వస్తుంది. ఈ లూప్లో నుంచి మళ్ళీ థ్రెడ్ని ఇలా రొటేట్ చేస్తే నీడిల్కి ఒక రౌండ్ వస్తుంది. ఈ లూప్లో నుంచి ఇలా తీయాలి. ఇది నాట్, నీడిల్తో వేసే నాట్. ఇంకొకసారి మళ్ళీ పక్కనే చూడండి, పక్కనే సూది ఇన్సర్ట్ చేసి ఒక రొటేట్ సూది మీద ఒక రౌండ్ థ్రెడ్ తీసేసుకుంటే రౌండ్ వస్తుంది. క్లాత్లో నుంచి బయటికి లాగాల. ఇందాక సింగిల్ థ్రెడ్ కాబట్టి ఒకటే లోపు ఉంది. ఇప్పుడు ఈ థ్రెడ్ ఇందులో నుంచి ఎలాగంటే ఇప్పుడు ఈ థ్రెడ్ సహాయం, ఈ థ్రెడ్ ఉండాలి. ఇలానే ఉంచి ఇంకోసారి పక్కనే ఇలా కూర్చోండి. కూర్చి మళ్ళీ థ్రెడ్ని అందుకోండి. అప్పుడు 2 లూప్స్ అవుతాయి. ఈ 2 లూప్స్ నుంచి ఈ థ్రెడ్ని ఇలా రొటేట్ చేసి ఇలా బయటికి తీయండి. అప్పుడు నాట్ పడిపోతుంది. అంతే. మళ్ళీ ఈ థ్రెడ్ అలానే ఉంటుంది. థ్రెడ్ వదిలేయకూడదు. ఈ థ్రెడ్లో నీడిల్ ఇలానే ఉండాలి, ఈ లూప్లో ఇలానే ఉండాలి. మళ్ళీ పక్కనే ఇలా కూర్చి ఇలా తీసి ఇలా ఒక లూప్ తీసేసేయండి. మళ్ళీ పక్కన ఇలా కూర్చి క్లాత్లో నుంచి థ్రెడ్ బయటికి తీస్తే 2 లూప్స్ అయితే ఇలా కూర్చోండి. ఇది బేసిక్ అండి, బేసిక్ ప్రాక్టీస్ కోసం ఇదే బేసిక్. ఇలా వేసుకుంటూ వెళ్ళండి. ఇల్లు థ్రెడ్ ఇలానే ఉంటుంది. నాకు లూప్ ఫామ్ అవుతుంది కదా, ఈ థ్రెడ్తో కలిపి క్లాత్లో నీడిల్ ఇన్సర్ట్ చేసి తర్వాత ఈ దారంని నీడిల్కి ఒక రౌండ్ చుట్టుకొని ఇలా బయటికి లాగాలి. క్లాత్లో నుంచి బయటికి 2 లూప్స్ అయితే మళ్ళీ ఈ థ్రెడ్ని ఈ 2 లూప్స్ నుంచి ఇలా తీసేసుకోవాలి. అది సింగిల్ క్రోషా అంటారు. మనం క్రోషా వర్క్ వేస్తున్నాం కాబట్టి ఇది కోడ్ సింగిల్ క్రోషా అంటారు. ఇలా ఇంతేనండి, ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఈ థ్రెడ్ అది అయిపోతూ ఉంటుంది, మళ్ళీ మనం ఇలా రొటేట్ చేసుకుంటూ ఉండాలి. ఇలానే సేమ్ మళ్ళీ పక్కనే కూర్చోాలి.
తీసుకొని థ్రెడ్ ఇలా అందుకోవాలి. ఇది పక్కనే కూర్చోాలి, థ్రెడ్ ఇలా అందుకోవాలి.